అవయు మేడం, ఎలా ఉన్నారు? అందరం బాగున్నారా? అందరం బాగుండాల. మా అన్నయ్య, వదిన, తమ్ముడు భార్య ఏమవుతుంది? మేము తమిళన్స్ కదా, నాకు రాదు కదా. మరదలు, నా కోడలు, నా కూతురు, తర్వాత మేడం గారు, అక్క, చెల్లెలు, అన్నయ్య గారు, అందరూ బాగుండాల. నా పేరు రాజకుమారి. ఇదివరకు ఒకసారి వీడియోలో మీ దగ్గర నేను మాట్లాడాను. చాలా బాగా లైక్ చేస్తున్నారు. ఒక్కసారి చెప్పాను అంతే, బాగా చేస్తున్నారు. చాలా వేరే, నాకేమో తెలుగు పెద్దగా రాదు, అందుకే చెబుతున్నాను. అందరూ బాగున్నారు కదా, నాకు చాలా సంతోషంగా ఉందండి. సరే, మధ్యలో మీరు కలిసి ఒకసారి మాట్లాడాలని చాలా రోజుల నుంచి కోరిక. అది ఇవాళ ఎలానో మాట్లాడాలా. ఇంకో 4-5 రోజులు పోనాక నాకు టైమింగ్స్ ఉండదు. షాప్లోనే ఉన్నానండి. పోయిన 8:30కి వస్తాను, నైట్ 11 o'clock లేకపోతే 11:50 అలా వెళ్తాను మేడం. చాలా కష్టపడతాను. చెప్పాను కదా మేడం గారు, అందరికీ, అక్క చెల్లెలు అందరికీ చెప్పాను కదా, పేదవాళ్ళ కోసమే నేను పుట్టానని. నాకు ఇప్పుడు 16 లక్షల మంది చూస్తున్నారు మేడం. అసలు బాగా పెడుతున్నారు. వెరీ గుడ్, వెరీ నైస్ అని చెప్పేసి ఎంత సంతోషంగా ఉందంట మేడం గారు. నాకు అంత సంతోషంగా ఉంది. ఎందుకంటే మీరు ఇంతమంది నాకు ఉన్నారా అని చెప్పి మీ సపోర్ట్ నాకు ఖచ్చితంగా కరెక్ట్గా డిఫరెంట్ లేకుండా మీ సపోర్టుకి నాకు చాలా, మా భాషలేమో వణకం అంటాం, నమస్కారం. మీ సపోర్ట్ నాకు ఖచ్చితంగా నాకు కరెక్ట్గా ఉండాలా మేడం. ఇప్పుడు ఎలా లైక్ చేస్తున్నారో అలాగే నాకు చేసుకునే ఉండండి. నాకు దగ్గర వచ్చేసిందో 5,000 దాకా సబ్స్క్రైబ్ అలా వచ్చిందండి. దగ్గర ఇంకొక 10 రోజులు 15 రోజులు చేసిన 5,000 దాకా వచ్చేస్తుంది. నాకు దీంట్లో అలవాటు లేదండి. అది కాకుండా మేము పక్కా తమిళన్స్ అండి. అందుకనే నాకు తెలుగు కూడా పెద్దగా రాదు, అయినా కష్టపడి మాట్లాడుతున్నాను మేడం. నా ఇంటికి వెళ్ళిన తర్వాత మేము తమిళే యూజ్ చేసేది, తెలుగే రాదు. షాప్కి వచ్చిన తర్వాత ఎలానా బతకాల కదండి, తప్పదని చెప్పేసి మాట్లాడతాను. అనుకోవద్దు, కొద్దిగా ఏదైనా తేడా వచ్చి ఐఎమ్ సారీ. నా అమ్మ అలాంటితని. నాకు 53-54 సంవత్సరాలు రాబోతుంది. అప్పుడు పుట్టినరోజుకి అందరికీ చెబుతాను. ముందేనా మీరు పరిచయం లేదు, నాకు ఇంతమంది ఉన్నారు అని చెప్పేసి మీ సపోర్ట్ నాకు ఖచ్చితంగా కరెక్ట్గా ఉండాలి మేడం. ఎప్పుడు నన్ను మర్చిపోపాకండి. ఏదో ఊరు దేశం దేశం. నా ఒక అనాది మేడం గారు కొడుకు ఉన్నారు, కోడలు గారు ఉన్నారు, తర్వాత అక్క చెల్లెలు ఉన్నారు, మా అల్లుడు గారు ఉన్నారు. మా అమ్మాయి వాళ్ళ ఇంటికి వెళ్ళాను. మా అత్తయ్య చిన్న స్థలం ఒకటి ఇచ్చారు, అది అమ్మేసాను మేడం. అమ్మేసి కొంచెం డబ్బులు వచ్చింది. తాత సొంపు కదండి, వీళ్ళకి ఒక 2 లక్షలు, పాపకు బాబుకు ఒక 2 లక్షలు అలా ఇచ్చాను. మిగిలిన దాకా ఒక 3 లక్షలు మిగిలింది మేడం. అది కూడా బాబు దగ్గర 1 లక్ష రూపాయలు తీసుకున్న. నాకు కొంచెం పర్వాలేదు, నగలు ఉన్నాయి. దానితోటి ఏం చేశానంట, దానితోటి ఏం చేశానంట మేడం గారు, వెళ్ళి నగలు ఒక ఆరమ్మ కావాల్సి వచ్చింది, పాలు ఇట్టి వచ్చేసి చిల్లర అప్పుడు లేదు, తర్వాత తీసుకో అన్న చెప్పేసి మేడం గారు నేను వెళ్ళి ఒక 2 రోజులు పాప వాళ్ళ ఇంట్లో వెళ్ళాను. సంవత్సరంన్నర అయింది అమ్మాయి వాళ్ళ ఇంటికి వెళ్ళి. అస్సలు వదలలేదు, నా దగ్గర వెళ్ళలేదు అని చెప్పేసి అల్లుడు గారు, అమ్మాయి గారు అందరూ మాట్లాడలే. మా అల్లుడు గారు చాలా మంచివారు. నా ఎదురులో కూడా మా మాషయ్యలండి, మా తమిళన్స్ కదండి మేడం గారు. మేమంట దగ్గర కూడా మేము అల్లుడు గారి దగ్గర నిలబడి మాట్లాడటం చెయ్యటం అది మా తమిళన్స్లో ఉండదు మేడం గారు. అలా ఉంటాము మేడం. అయినా కూడా అల్లుడు గారు చాలా మంచివారు. ఇచ్చాను చూడు డబ్బులు, చాలా మంచివారు మేడం అల్లుడు గారు. ఎంత ఇచ్చానని చూడు ఒకసారి. అల్లుడు గారు చాలా మంచివారు. నా ఎల్లు కానీ నాకు అల్లుడు గారు ఒక 4 చీరలు పెట్టారు. అమ్మ రాక వాళ్ళ మమ్మీ లేరు, నన్నే మమ్మీని అనుకుంటారు అల్లుడు గారు. ఆయన మేము ఎదురులో దగ్గర వెళ్ళి మాట్లాడటం చెయ్యటం మా తమిళన్స్లో లేదు మేడం గారు. అందుకని సర్లే అని చెప్పేసి నేను కొంచెం దూరంగానే ఉంటాము. అల్లుడు మటుకు బంగార కొండ అల్లుడు. భలే చేస్తారు మేడం. ఎల్లు కానీ హోటల్కి వెళ్ళి ఇంట్లో కూడా చెయ్యరు మేడం గారు. నా వెళ్ళి మమ్మీ వచ్చారు కదా, మేము తిన్నాము, అయినా కూడా నేను మమ్మీకి వెళ్ళి అన్నీ తీసుకొస్తాను. పూరి
తర్వాత గారి దోశ ఇదన్నీ ఇన్ని వస్తుంది మేడం. నేను ఎక్కువ తినలేను మేడం గారు. ఎందుకన్నా ఫస్ట్ నుంచే నాకు చదువుకున్నప్పటి నుంచే నాకు అలవాట్లేదు. జ్యూసు తాగుతాను, ఐస్ క్రీమ్ తింటాను, తర్వాత మేడం గారు పాలు తాగుతాను, తర్వాత నేను కాంప్లెన్ తాగుతాను మేడం. ఇట్లా అలవాటు. ఒక్కసారికి 10 సార్లు ఇచ్చినా కూడా తాగుతాను. నాకు అన్నం మటు రైస్ మట్టుకు మేడం గారు నాకు పెద్దగా ఇష్టం ఉండదు. రైస్ మట్టుకు ఎక్కువ తిన్నాను. ఇప్పుడు కూడా మా ఇంట్లో నుంచి వచ్చా కూడా కొంచెమే పుట్టు తీసుకుంటాను. నైట్ 3 ఇడ్లీ మేడం గారు. పొద్దున మా కోడలు గారు చాలా మంచి అమ్మాయి, పేరు పద్మ. మా కోడలు చాలా నా బంగారు తల్లి కొండ. నా కోడలు మా అమ్మాయి ఎలా చూస్తుందో నన్ను అలాగే చూసేది. అమ్మాయికి తెలియకపోతే కొంచెం పల్లెటూరులో అమ్మాయి పుట్టిన అమ్మాయి బట్టి కొంచెం డీసెంట్గా కొంచెం చెయ్యటం పోవటం అమ్మాయికి. కానీ ఇప్పుడు మళ్ళీ బాగా నేర్చుకుంది అమ్మాయి. నా బంగారు కొండ, నా తల్లి కాగానే ఎక్కువ చూసేది మా కోడలు. చాలా కాలం ఉండాలా, చల్లగా ఉండాలా, కూతురు చల్లగా ఉండాలా. అల్లుడు గారు చాలా మంచివారు, ఎంత బంగారులాగా చూస్తారు. బొమ్మలాగా. నేనే మేడం గారు ఎల్ల నుండి సంవత్సరాలకో 2 సంవత్సరాలకో అలా వెళ్తానండి అల్లుడు గారి ఇంటికి. కొద్దిమంది వీడియోలండి మీరు జడ వేసుకున్నారు, అది ఎగ్గా నాకు చెప్పటం కూడా చేత కాదు మేడం. ఎగ్గా సవరమా ఏదో అడిగారు మేడం. ఒక 10 మంది దాకా అడిగారు మేడం గారు. మాకు చిన్నప్పటి నుంచే మేడం గారు బ్యూటీ పార్ వెళ్ళటం, అది రాసుకోవటం, ఇది రాసుకోవటం, అట్లా రాసుకోవటం అది చేత కాదు మేడం గారు. ఐఎమ్ సారీ. అనుకోదు, మీరు అడిగేది మంచిది. ఎందుకంటే సంతోషం మీకు. అమ్మ ఇలాంటి అమ్మ మనకు ఒకటి ఉందా, బాగున్నారు అమ్మ, ఇలాంటి అమ్మగారు మనకు ఉన్నారా అని చెప్పేసి మీరు సంతోషంలో నన్ను అడిగారు. దానికల్లా నేను కోవే పడను మేడం గారు. చాలా మంచివారు మేడం, నేను చాలా మంచిదని. అందుకని మిమ్మల్ని అంత కరెక్ట్గా చెబుతున్నాను. నా అంత జాడి ఇగ్గు అంటారా, ఇగ్గు కూడా నాకు తెలియదండి. మేము బయటకు ఎక్కువ వెళ్ళమండి. అందుకని ఇగ్గా సవరమా ఇదన్నీ మాకు తెలియదు. నాకండి అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్న ఒక ఆనిచ్చండి. నాకు తెలిసిన తర్వాత మ్యారేజ్ అయిన తర్వాత సీసాను ఒక నూనె ఉంది, అది మేము అమ్ముతున్నాము. సీసాను ఒక నూనె ఉంది, కవర్ తీసి పెట్టాను మీకు. ఇదిగోండి మేడం గారు, ఇది చూసుకోండి మేడం గారు. నేను తిన్నపోయినా ఉన్నపోయినా మా ఇంట్లో ఉందో లేదో మట్టం ఒక్క పూట మానేసుకుని ఒక 10 రోజులు ఈ నూనె ఉంది 170, అందులో 160కి నేను ఇస్తాను. ఎందుకన్నా నాకు ఇదిలో వచ్చేది 10 రూపీస్ మేడం. అది కొంచెం పేదవాళ్ళకి అయితే అంత 10 రూపీస్ తక్కువ ఇస్తాను. కొంచెం ఒక మాదిరిగా ఉన్న వాళ్ళు అనుకోండి నా 10 రూపాయలు పెడతానండి అందులో. తర్వాత మొగానికి అది రాస్తారు. ఇది ఎంటికలు ఉంది చూడండి, ఇందులో వచ్చి ఎలా సన్నగా కట్ చేస్తారు, దీంట్లో ఏదోదో కాటిగా పెడతారు. ఇదిగోండి ఇలా ఉంది, ఇదిగోండి. మేము ఏమీ పెట్టాము మేడం గారు, ఓన్లీ పిఆర్స్ మొగానికి. ఒంటుకు మట్టు మేడం గారు అది తిన్నపోయినా నాకు పిఆర్స్ ఖచ్చితంగా ఉండాలా. చేతిలో వాచ్ 24 గంటలు ఉండాలా. ఒక్క హ్యాండ్ బ్యాగ్ మేడం. సెల్లు ఉంది అని చెప్పేసి సెల్లులో ఎక్కువ మాట్లాడడం నాకు ఇష్టం ఉండదు. అలా అంటది సెల్లు ఉండేది తెలియదు ఎవరికో. కొంతమంది ఏం చేస్తారంటే మేడం గారు వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర ఫోన్ నెంబర్ తీసుకుని అలా ఇలా వాడుకోవటం మాట్లాడటం నాకు చేత కాదు మేడం గారు. ఎవరన్నా అర్జెంట్ అయితే మా అబ్బాయి ఫోన్ చేస్తాడు. అల్లుడు కూడా ఫోన్ చేయరండి. మా అమ్మాయి పక్కనే కూర్చోపెట్టుకున్న ఆ అమ్మాయి చేస్తుందండి. అప్పుడు ఏదైనా 1, 2 యూజ్ చేస్తారు. అల్లుడి ఎదురులో కూడా మేము రావండి. మా పద్ధతి అదండి మేడం. రావచ్చు, తప్పలేదండి. మన కొడుకు ఎంతావో అల్లుడు గారు కూడా మనకు అంత. అల్లుడు బంగారు కొండ. ఇప్పుడు వెళ్ళాను కదండి మమ్మీ, చాలా రోజులు అయింది. ఓపెనింగ్కి వచ్చారు షాప్. పాప ఒక పెద్ద షోరూమ్ ఉందండి, 1 గ్రామ్ గోల్డ్ షోరూమ్. బట్టలు బెంగళూరులో నుంచి చేస్తారు మేడం, కేరళ సైడ్ నుంచి. బట్టలు ప్లస్ 1 గ్రామ్ గోల్డ్ పెద్ద షోరూమ్. అది ఓపెనింగ్కి నేను వెళ్ళాను. 2 రోజులు నైట్ నిద్రపోకుండా అన్నీ సర్దాను. పెద్దది షాపు, ఎక్కడంటే షాపూర్లో పెద్దదన్నమాట. అది వెళ్ళాను. అప్పుడు వెళ్ళినాక ఇప్పుడు వచ్చావని చెప్పి అల్లుడు గారు 10 రోజులు ఉండి వెళ్ళాలని అంత ప్రేమగా నా బంగారం కొంట, నా కొడుకున్నా నా కొడుకే అచ్చం అలా మాట్లాడడం. నా మీ ఎదురులా మేము తమిళన్స్ కదండి, ఎదురులా వెళ్ళవండి, మాట్లాడవండి. అట్లా 2 రోజులు ఉంటూ 3వ రోజు శుక్రవారం నైట్ బయలుదేరాను. అమ్మాయి అసలు టికెటే తీయను అని చెప్పి బాబు ఇక్కడి నుంచి మళ్ళీ తీసాడు. ఎందుకన్నా వెళ్ళకూడదని చెప్పి శుక్రవారం ఆడపిల్ల ఇంట్లో నుంచి రాకూడదని ఒక బ్లౌజ్, పాత బ్లౌజ్ అక్కడ పెట్టేసి కబగాను వచ్చి ఎక్కిచ్చారండి. అది కూడా ఎక్కువ మాట్లాడలే, వచ్చేసానండి. 6:30కి అసలు తీసుకున్నానండి.
ఎంత అయిందంట. మేము అదే కులం వాళ్ళండి, కౌన్సిల్ వాళ్ళు, మేము బంగారు పని చేసేవాళ్ళండి. అందుకనే కరువు సేదారం ఇదన్నీ మాకు తెలుసండి. నాకు దానివల్ల 4 లక్షలు, బాబు దగ్గర 1 లక్ష రూపాయలు తీసుకున్నాను. నా దగ్గర ఒక 3 లక్షలు ఉంటుంది. 4,06,000 ఏమో అయిందండి. అలా మాట్లాడి మేము అదే కులం వాళ్ళు కదండి, కొంచెం తగ్గించేస్తారు మాకు. తీసుకొని వచ్చానండి. ఇంకా చాలండి నాకు ఉండేది. ఇంకేముందండి, ఇంకా ఎన్నాళ్ళు ఉన్నామో ఎన్నాళ్ళు పోతామో తెలియదండి. డబ్బులు ఎప్పుడన్నా సంపాదించుకోవచ్చు మేడం గారు, మన మనసులోని విలువ సంపాదించలేము మనం. అది దానికోసం పెద్ద లైక్ చేయనండి. డబ్బులలో నాకు పెద్ద ఇష్టం ఉండదండి. కష్టపడటం ఒక్కటిమే వచ్చండి. 8:30కి వచ్చి అప్పటి నుంచి కష్టపడుతూ ఉంటానండి. ఈ మధ్యలో అంత వాటర్ వచ్చింది చూసారండి, 2 lakhs దాకా నష్టమైంది. దానివల్ల 2 lakhs 14,000 ఏమో నష్టమైంది మేడం. 1,400 అలా 1000 ఇది అయింది అన్నాక మేడం గారు అప్పటి నుంచి మేము ఎక్కువ బేరమే ఎప్పుడుకు లేదు మేడం. ఎంత ఎదరకుండా షాపు, పక్కన షాపు, ఎదరకుండా షాపు, పక్కన షాపు, అసలు ఎందుకో మరి కస్టమర్ దగ్గర డబ్బులు లేదు మేడం గారు. ఒక పెద్ద పాల ప్యాకెట్ కొన్న వాళ్ళు కూడా మేడం ఇప్పుడు ఏం చేస్తున్నారంట, చిన్న పాల ప్యాకెట్ కొనుక్కొని వెళ్తున్నారు మేడం గారు. ఆ టైప్లో ఉన్నారు. మీరు కూడా చాలా పొదుపుగా ఉండాలి. ఎంత పొదుపుగా ఉండాలో మీరు అంత పొదుపుగా ఉండండి మేడం గారు. ఎందుకంటే మంచిది. అన్నయ్య కొంచెం కష్టపడి బతుకు చేసుకుంటున్నారు, మీరు చాలా పొదుపుగా మళ్ళీ చేసుకోవాలా. సరేండి మేడం గారు, మీరు దగ్గర నాకు మాట్లాడడం ఎంత సంతోషంగా ఉందంటండి. మా తమిళనాడు వెళ్ళి వచ్చినట్టు ఉందండి. ఒకసారి వెళ్తానండి తమిళనాడు క్రిస్మస్ లోపల, కేరళ వెళ్ళి కొన్ని కేరళ యువతలే అండి, కోయంబత్తూరును ఒక ఊరు ఉంటుంది, అక్కడ వెళ్ళి కొంచెం మంది అక్కడ వెళ్ళి కొంచెం కాలం కొంచెం దానిలో వెళ్ళి తీసుకుని నగలు తీసుకుని రావాలండి. అది ఎక్కువ మందికి ఇవ్వట్లేదండి. ముందేనా నా బయట వెళ్ళి చాలా ఊర్లు అన్నీ ఒక 25 ఊర్లు అలా వెళ్ళి ఫోన్ చేయగానే వెంటనే వెళ్ళి డెలివరీ ఇచ్చి వచ్చేస్తాను మేడం. నాకు కొంచెం టైం కూడా పట్టిది, అలా వస్తాను. ఇప్పుడు నా అంత ఇది లేదు మేడం గారు. షాప్లో కూర్చున్న తర్వాత నేను వెళ్ళలేకపోతున్నాను మేడం గారు. అందుకని ఇప్పుడు వెళ్ళట్లే మేడం గారు. అందుకనే సర్లేని చెప్పేసి మీరు దగ్గర మాట్లాడాలని ఒక 1 week నుంచి నాకు రాత్రిపూట నిద్ర కూడా పట్టలేదు. మీరు అమ్మల్ని అందరినీ చూడాలా, మాట్లాడాలా, మీరు నా భాష వినాలా అన్న. సరే అండి మేడం, ఇందాక చెప్పాను కదండి మేడం గారు, మా ఊరు కూర ఒకటి చెబుతాను, మీరు చేసుకోండి మేడం గారు ప్లీజ్. బాగుంటుంది. మా ఇంట్లోకి వచ్చారనుకో, ఇడ్లీ చూసినాక అప్పుడు పూల్లాగా ఇడ్లీ చూసినా ఇలా ఇడ్లీ పట్టుకుండండి, నోట్లో పెట్టామనుకోండి, అటు చూసారు అనుకోండి కరిగిపోతుంది. ఈ ఊర్లో ఎందుకో మేడం గారు మా కోళ్ళు గారు చేస్తున్నారు, గట్టిగా ఉంది. అందరూ అలాగే చేసుకుంటున్నారో ఏమో మరి తెలియదు. అమ్మాయికి పెద్దగా తెలియదండి. అమ్మాయికి 2 బాబు పాప అండి. కోడలు చాలా మంచి ఆవిడ అండి, బంగార కొండ కోడలు. కూతురైనా నా కూతురు కానీ కోళ్ళే ఎక్కువ చూస్తానండి. మా అబ్బాయి కూడా బాగా పెట్టుకుంటాడని బయటకలా పంపించామండి. కేటు వేసినట్టే ఉంటుంది. కొంచెం మనం చెప్పుకోకూడదండి, కొంచెం పద్ధతిగాను సంస్కారంగా కొంచెం అందరూ ఉంటారులే అనుకోండి చెబుతున్నాను. అందుకని కొంచెం ఎక్కువయ్యండి. ఏమన్నా ఊరు టూరు వచ్చాం కదండి, మనం ఎంత పద్ధతిలో ఉండాలో అంత పద్ధతిలో ఉండాలండి. అలా ఉండుకోడండి. ఇక్కడ షాపు నేను పెట్టుకున్నాను చూడండి, పెట్టుకున్న చోట అదే బజార్లో ఒక ఆవిడ ఉందండి. నాది మీకు చెప్పాలన్నదా ఇప్పుడు నేను వీడియోలో మాట్లాడతానండి. వచ్చాకండి దానికి ఏం కుళ్ళంట, అందరూ బాగుంటారండి. అందరూ అమ్మ మేడం గారు ఆడబిడ్డ వదిన అట్ట మాట్లాడతారు, అక్క చెల్లెలు అని చెప్పేసి అంత ప్రాణం ఇస్తారండి. అది ఒక ముండ ఉందండి, ఆ ముండకి మట్టుకండి నేను అసలు ఏమీ కళ్ళెత్తి చూడనండి, నా ముండయ్య చూడను అసలు. ఇలా కూడా చూసుకొని నాకు ఇష్టం ఉంటుందండి. ఆ ముండే చూసినావే అండి, అది పళ్ళ చూసినా 10 రోజులు అన్నందున లేవండి, పాసి పట్టిపోయండి పళ్ళులా. దొన్నపోతు ఎలా ఉంటుందండి, దొన్నపోతు తెలుసు కదండి మీకు, దొన్నపోతులాగా ఉంటుందండి. అది ఏం పెడుతుంది అంటండి వీడియోలో, ముసలముండ నీ కొట్టు పెట్టుకోబాకు అంట. నేను వచ్చిన తర్వాత వాళ్ళకు కొట్టండి, అది తగ్గిపోతుంది వాళ్ళకి. నాకు కొంచెం నీట్నెస్గా కాస్ట్లీగా కొంచెం అందర్యం, బంగారు తల్లి బంగార కొండ అన్ని నీట్నెస్గా పిల్లలు పలగరిచి నాకు కష్టపడటం బాగా వచ్చండి. ఇప్పుడు నా నడిచి వెళ్ళి కష్టపడ్డానండి ఇన్ని రోజుల. ఇప్పుడు కూర్చున్నప్పుడు నా బంగారు తల్లి నేను ఎలా వాళ్ళ అన్ని దగ్గర తీసుకుంటానండి. చిన్నపిల్లలు అంటే నాకు చాలా ఇష్టం అండి.
ఎందుకన్నా మా మనవరాలు మీరు అంత పెద్దగా ఇష్టం లేదు, కానీ రకరకాలుగా కలరా వస్తారు కదండి పిల్లలు. చిన్న పిల్లలు దేవుడికి సమం. నాకు ప్రాణం అండి పిల్లలు అంట, ఎత్తుకుంటాను. అందుకనే అండి ఒక 50 మంది దాకా నా ఫ్రెండ్స్ చిన్నపిల్లలే అండి. నాకు ఇంత వయసు వచ్చిందండి, నాకు ఎంత సంతోషంగా ఉందంట అంత సంతోషంగా ఉందండి. చిన్నపిల్లలు నా దగ్గరే వస్తారండి. పెద్దవాళ్ళైనా సరే, మనం పాలు అమ్ముతున్నావు కదండి, డ్రింక్కి బాగా కూలింగ్ ఎక్కువ ఉంటుంది. డ్రింక్ను మొదలు పెట్టిన మన దగ్గరే వస్తారండి. ఇవాళ సండే అండి, పొద్దున్న నుంచి ఇప్పటి వరకు కూర్చోలే, బాగా ఫుల్ రష్. రోజు అలా ఉండదండి, రోజు అలా ఉండదు. ఇవాళ అండి, ఇవాళ అందుకని కొంచెం ఓపిక అండి. కాసేపు నడువు కూడా పడుకుంటానండి 5 నిమిషాలు. అది కూడా పడగల, ఎందుకన్నా అద్దె కట్టుకోవాలి కదండి. 4500 అద్దె అండి. కరెంటు ఏమో 3-8 వస్తుందండి కరెంటు. మనకు 2 ఫ్రిడ్జ్ అండి, మళ్ళీ ఫ్యాన్ ఒక 4 తిరుగుతుంది, లైట్ ఒక 8. కొంచెం నాకు పవర్ఫుల్గా ఉండాలండి, నీట్నెస్గా. తిన్నావా, ఏం కూర తిన్నావా లేదా అన్న ఎవరు అడగరండి, మనం నీట్నెస్ చూస్తారండి. నీట్నెస్ చూసిదా వచ్చేది. నాకు ఫస్ట్ నుంచే అలవాటు అండి. నేను విగ్గు పెట్టుకున్నాండి. విగ్గు ఇంకేదో చెప్పారండి వాళ్ళు, సవరమ్మ విగ్గు పెట్టుకున్నారు. విగ్గును నాకు తెలియదు అన్న అడిగారండి. ఐఎమ్ సారీ, ఒట్టు వేసి చెబుతున్నానండి. నా విగ్గు ఇదలా మా అమ్మ వాళ్ళ ఇంట్లో నుంచి అలవాట్లేదండి. నా చదువుకున్నప్పుడు నాకు కాళ్ళు దగ్గర వచ్చేదండి ఎంటికలు. మా హస్బెండ్ వాళ్ళ ఇంటికి వచ్చిన తర్వాత వాళ్ళు కొంచెం పూరండి. మా హస్బెండ్ దగ్గర వచ్చిన తర్వాత కొంచెం పూర అయితే వాళ్ళు ఏంటంటే నూనె ఉండదండి వాళ్ళ దగ్గర. తలకి రాసుకుంటానుకో వాటికండి ఉంటుందండి. పెరుగు చిన్నదా పెద్ద వీడియోలో మాట్లాడేటప్పుడు చిన్నదా పెద్దదా అన్న ఒక్క నిమిషం ఉండమ్మా అన్న చెప్పేసి అండి. ఇట్లా ఇది ఉండదండి, అది ఉంటుంది. 1 నిమిట్ అండి, 1 నిమిట్, ఒక్క నిమిషం. పెరుగు ప్యాకెట్ అక్కడ ఉంది చూడుతి, ఇంకా ఇవ్వపాక ఎవరికి లేదని చెప్పి పంపించేసి మాట్లాడుతున్నాను అంత అభిమానంగా. ఇది ఆగి